చదువుకుంటారు. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రేయ అన్నవారి ఇంట ప్రవేశించి చదువుకున్న దేవుడు బిడ్డారా, యేసు ప్రభు సీమోను అత్త వారింటికి వెళ్ళాడు. ఇంకా లూకాసు వార్తలో కూడా మనం చూసినట్లయితే 4:37 ఉంటుంది. యేసు ప్రభు సీమోను వాళ్ళ అత్తవారింటికి వెళ్ళాడు. సీమోను వాళ్ళ అత్తగారు జ్వరంతో బాధపడతా ఉన్నారు. అదే జ్వరం అంటే తీవ్రమైన జ్వరం అని బైబిల్లో రాబడింది. లూకాసు వార్త 4:38 చదివినట్లయితే, ఇంగ్లీష్లో చూసినట్లయితే హై ఫీవర్ అని రాయబడుతుంది. అంటే 102, 103 అంటాం కదండి. అంత జ్వరంతో బాధపడుతున్నారు తల్లి. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు. వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ సీమోను ఏం చేశారంటే తన ప్రాబ్లం ప్రభుతోటి ప్రేమదేవుడు వెళ్ళారా, దేవుని సన్నిధికి వచ్చిన మన సమస్యలు ఏం చేయాలంటే ప్రభుతోటి చెప్పాలి. ప్రేమదేవుని వెళ్ళారా, ఈ మాట చూస్తే కొంతమందికి వచ్చే ఆలోచన ఏంటంటే, అయ్యా దేవునికి చెప్పాలా, ఆయన హృదయం యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడు, మన విషయాలన్నీ ఆయనకి తెలుసు కదా, మనం ఎందుకు చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. నిజంగా ఆలోచించేదారు చెప్పని ఆలోచించేదారు సాధన అనేక రకాలుగా మనిషిని శోధిస్తాడు. వాటిలో ఒకటి వాక్యం ద్వారా కూడా మరి అపవాది మరి ఈ వాక్యం చేస్తారు కానీ ఇది తెలియజేయడు. అడుగుని చెప్పండి అడుగుని ఇటీవలు ఇది బైబిల్లో కదా, ఇది ప్రభు చెప్పిన మాట. మరి ఇంకా యాకోబు పత్రికలో రాబడింది, మీరు అడగనందున మీరేమియో. కానీ ఈ వాక్యాలు తెలియచేయడు అపవాది. ఇవి తెలియజేస్తే మనం బాగా ప్రార్థన చేసుకుంటామని ఈ తెలియజేయడు కానీ మనం ఏ తెలియజేస్తాం. ప్రేమదేవుని బిడ్డారా, మన సమస్యలో ప్రభుతోటి చెప్పాలి. ప్రేమదేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి వచ్చిన మనము మన ఒంట్లో పరిస్థితులు కావచ్చు, మన ఇంట్లో సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, భర్తకున్న సమస్యలు కావచ్చు, భార్యకున్న సమస్యలు కావచ్చు, లేదా బిడ్డలకున్న సమస్యలు కావచ్చు, సంథింగ్ ఏ ప్రాబ్లం అయినా మనం ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాలి. దేవా, నా సమస్య ఇది, నా పరిస్థితి మనం చెప్పాలి. నాకు తెలిసి అన్నిటికంటే సింపుల్ అయిన ఏంటంటే చెప్పడం కష్టమా, వినడం కష్టమే, చెప్పడం ఏది కూడా కష్టం. ఉంటుంది, నాకు మొరపెట్టు నేను మీకు ఇస్తాను. మరి ఇంగ్లీష్ బైబిల్ ఏమిటంటే కాల్ టు మీ. దేవుడికి చెప్పడం అది పెద్ద కష్టమైంది. కొంతమంది సహజంగా అడుగుతారు, అయ్యా యేసు ప్రభు ఎంత మాట్లాడాలి. దేవుని బిడ్డారంటే మా అమ్మగారు ఉన్నారుగా, నాకేమైనా బాధలు వచ్చినాయి, మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పడం కష్టమా? మంచి తల్లి, ఒక తల్లి వాడిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి వచ్చి మనం అంటే మౌనంగా ఉండకూడదు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కళ్ళు మూసుకొని ఎదురుపోతారు, ఇంకొంతమంది తెలివైన కళ్ళు తెరుచుకొని ఎదురుపోతారు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని అంటే విమర్శించడం కాదని మనం అట్లా అనుకున్నాము. అందరూ మందిరానికి రాండి, దేవుని స్తోత్రం, మీతో పాటు అనేకులు ఉంటారు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన పెద్దగా ప్రార్థన చేయకపోయినా మనసులో ప్రార్థన చేసిన దేవుడు. అన్న ఎలా ప్రార్థన చేసిందండి, అన్న ఎలా చేసింది, పక్కన కూడా ఎందుకంటే మనసులోనే దేవుని బిడ్డగా ప్రభు సన్నిధికి వచ్చిన మనము మౌనంగా ఉండగా, దేవాల ప్రాబ్లం నా సమస్యలు ప్రభా తీర్చు ప్రభా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే, మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ అడగలేని పరిస్థితుల్లో
చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రజలందరికీ చెప్పడానికి సమయము, ఒకరికి ఏదైనా సమస్య వచ్చినప్పండి అందరికీ చెబుతాడు. చెప్పండి, ఇంకా అందరికీ చెప్పడం తప్పని కాదు, మంచిదే. అయితే దానికంటే ముఖ్యమైనది దేవునికి చెప్పాలి. ఇప్పుడు 200 రూపాయలు కట్ట, 500 రూపాయలు కట్టున్నాయి, తీసుకోమంటే ఏది తీసుకుంటారు చెప్పండి? మీరేం తీసుకుంటారు? మీకు అదో కట్టి ఇదో కట్టిస్తాం కోరుకోనంటే ఏది కోరుకుంటారు? కళ్ళు లేని కూడా అయ్యా నాకు 500 కట్టాడుందో కొంచెం చూపిన ఫాస్ట్గా నీ కూడా ఒక నోటిస్తాను అయ్యా అంటారు. ఇచ్చిన కూడా లేదు ఇష్యూ, నాకు 500 రూపాయలు కట్టే అదే కదా అడిగేది. అయ్యా నాకు 200 రూపాయలు కట్టి అయ్యా పర్లేదయ్యా అంటారు. నాకు విలువైంది. అలాగే మనుషులు చెప్పడం మంచిది. దానికంటే ముఖ్యమైన దేవునికి ప్రార్థనలో పోరాడు, వేడుకుంటా మరీ మంచిదని ఫిలెమోను పత్రిక 1:11 రాశాడు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మన ప్రాంతం కోసం ప్రార్థన చేయాలి, సంఘబిడ్డ కొరకు ప్రార్థన చేయాలి, దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రాంతవాసుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచం కొరకు ఏం చేయాలంటే మనం ప్రార్థన, ప్రజలు మారాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇతరులకి చెప్పిన దానికంటే ప్రార్థనలో గొప్ప శక్తి. నిజంగా ఈరోజు మనం బయట ఏం చెబితే వినేవారు ఉన్నారండి, ఎవరెవరు లేరు. దేవుని బిడ్డ నాకు తెలిసిన ఒక ఉన్నాడు, అబ్బాయి డాక్టర్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ముందు తాగుతా సిగరెట్ తాగుతున్నాడు, ముందు తాగుతున్నా సిగరెట్ తాగుతున్నాడు. అయ్యా ఇది తాగితే 2-3 రోగాలు వస్తాయని చెప్తే అప్పుడు 10 రోగాలు చెప్తాడు. దేవుని బిడ్డారా, చూడండి, తాగకూడదని విషయం వాళ్ళకి దేవుని బిడ్డారా. ఈ రోజుల్లో మనం ఎవరు చెప్పినా కూడా వినేవాళ్ళు వినేవాళ్ళు ఉన్నారండి, ఎవరు కూడా. అయితే వాళ్ళు కోరుకు మనం ప్రార్థన చేయడానికి మంచి అవకాశము. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారు మార్చబడడం. దేవుని బిడ్డారా, మనం ప్రార్థన చేసేవారిగా ఉంటారు, ప్రభుకి చెప్పేవారిగా ఉంటారు. సమస్యలన్నీ కడుపులో పెట్టుకొని కుంగిపోయేవారుగా మనము ఆయన ఏ సమస్య అయినా తెచ్చే కొన్ని చేసి కొన్ని చేయడం దేవుడు. ఆయనకి అసాధ్యమైంది లోపల ఇది కూడా. అయితే మనం ఏం చేయలేకపోతున్నాం
సరే, దెయ్యాలు పట్టినాయి. దెయ్యం పట్టిన వాళ్ళకి దెయ్యాలు వదిలిపెడతా ఉన్నారు. దెయ్యం వదిలిపోయింది, అద్భుతమైన కార్యం. ఇంకా సరే, అప్పులైనాయి, బాగా అప్పులైనాయి అనుకోండి, అప్పులు కూడా తీరిపోయినాయి, అద్భుతం జరిగింది. ఆదరణ. ఇంకా కాలు నొప్పి వచ్చింది, ప్రార్థన చేశారు, కాలు నొప్పి తగ్గింది. సరే, ఇవన్నీ యేసు ప్రభువుని దెయ్యాలు ఎవరు వదలగొట్టలేరు, కానీ యేసు ప్రభువుని నమ్మని వాళ్ళకి జరుగుతున్నాయా, జరగడం లేదా? జ్వరం వచ్చింది, వాళ్ళు టాబ్లెట్ వేసుకున్నాడు, 4 రోజులు తగ్గింది. ప్రార్థన చేస్తే తగ్గుతుంది, అద్భుతమే. మరి టాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గుతుంది కదా, అది అద్భుతమా? టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతుంది. అప్పుడేమంటాడు, నేను ఎందుకు యేసు ప్రభువు దగ్గరికి రావాలి? నేను టాబ్లెట్ వేసుకుంటా 4 రోజులు, నాకు సరే నువ్వు ప్రార్థన చేస్తే గంటలో తగ్గిద్ది, నేను టాబ్లెట్ వేసుకుంటా 4 రోజుల్లో తగ్గిద్ది, పెద్ద ఇదే ఉంది అని అంటారు. మరి ఎందుకు రావాలి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిలో 2 రకములైన ఆశీర్వాదములు ఉన్నాయి. ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ తగ్గించుకోవచ్చేమో కానీ, ఈ లోకంలో ఉన్న రోగాలను తగ్గించుకోవచ్చేమో కానీ, యేసుక్రీస్తు ప్రభు వారిలోనికి వచ్చినప్పుడు 2 రకమైన ఆశీర్వాదములు ఏమున్నాయంటే ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యానికి ఎక్స్టెన్షన్ మాత్రమే. దేవుడు అసలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదం ఏంటి? కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదమేనా అంటే కానే కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి అని అంటే ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను వినండి. తండ్రి అయిన దేవుడంట యేసుక్రీస్తు ప్రభువారిలో కొన్ని సమకూర్చాడు. ఏం సమకూర్చాడు అని అంటే, ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంటే, ఆయన పరలోకములో ఉన్నవే గాని, ఫస్ట్ థింగ్ ఏం సమకూర్చాడు యేసుక్రీస్తు ప్రభువారిలో? మనల్ని యేసుక్రీస్తు ప్రభువారిలో మన కోసం ఏం సమకూర్చాడనంటే, హెవెన్లీ థింగ్స్, ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ హెవెన్, నాట్ థింగ్స్ ఆన్ ది ఎర్త్. అంటే భూమి మీద ఉన్నవి కాదు. భూమి మీద జ్వరము కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో దానికోసం కాదు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి వచ్చింది. రోగాలను తగ్గించాలనుకున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడు? 100 మంది డాక్టర్స్ని పంపించేవాడు. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు మనుషులకి కేవలం రోగాలను తగ్గించడం కోసమే ఈ భూమి మీదకి పంపించాలంటే ఏం చేసేవాడు? 100 మంది డాక్టర్స్ని పంపించేవాడు. లేకపోతే ఇంకేదన్నా బాధలు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని బాగు చేయాలంటే ఏం చేసేవాడు? సైకియాట్రిస్ట్ ని పంపించేవాడు, ఇంకోటి గొప్ప డాక్టర్స్ ని పంపించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద దేనినైనా మనుష్యుడు వానికి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేన్నైనా తగ్గించవచ్చేమో కానీ, ఈ భూమి మీద అంతా సంపాదించుకోవచ్చేమో కానీ ఈ భూమి మీద సంపాదించుకోలేనిది ఒకటి ఉంది ఏంటంటే పరలోకం సంపాదించుకోలేను. ఎందుకు పరలోకం సంపాదించుకోలేడు మనుషుడు అంటే, మన అపరాధముల చేత మన పాపముల చేత అంట మనం చచ్చిన వారమై ఉన్నామంట. పరలోకంలో పాపికి స్థానం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, అరే అసలు నీతిమంతుడికి అసలు కన్ఫర్మ్ లేదు. నీతిమంతుడు నీతి కార్యములు చేసేవాడికి కన్ఫర్మ్ అక్కడ ఆయన దేవునికి ఇష్టమైతే ఉంచుతాడు, దేవునికి ఇష్టమైతే నరకంలో వేసేస్తాడు. కానీ ఎప్పుడైతే మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉంటే అప్పుడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు.
పాపానికి విరుగుడు లేదు. స్వస్థత లేకపోతే మంచి డాక్టర్ వస్తే స్వస్థత వచ్చిద్దేమో, లేకపోతే ఇంక బాగలేకపోతే ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే వచ్చిద్దేమో, కానీ పాపానికి విరుగుడు అనేది లేదు. పాపం నుంచి మనుషుల్ని తప్పించడానికి ఏ మనిషిని కూడా అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, ఒక గుడ్డివాడికి త్రోవ చూపుతాడా అని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. నేనే పాపంలో ఉన్నా, నేనే ఒక గుడ్డివాడిగా ఉన్నా, నేను నీకు కూడా కళ్ళు లేవనుకోండి, నేను తీసుకొని ఎక్కడ ఉంటాను? ఇద్దరు గుర్తులు పడతాం. ఒక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వెలుగై ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ వెలుగు ఏం చేస్తున్నానంటే, మనకు చీకటి ప్రాంతాన్ని అంతటిని తొలగించేసి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గంని తీసుకోగలుగుతా ఉన్నాడు. ఆ మార్గం ఏంటనంటే పరలోకానికి వెళ్ళే మార్గము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరేముందనంటే పరలోకపు నిచ్చెన. పరలోకానికి ఒక నిచ్చెన ఉందంట. పరలోకానికి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి భూమి మీద మనం ఉన్నవారము ఎట్లా వెళ్ళాలనంటే ఈ నిచ్చెన ఎక్కే వెళ్ళాలి. ఈ నిచ్చెన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడనంటే, నిన్ను నన్ను పరలోకంలో ఉన్న వాటిని మనకి సొంతం చేయడం కోసం, పరలోకాన్ని ఇవ్వడం కోసం ప్రభు వచ్చాడు. పరలోకం ముందున్న వాటిని క్రీస్తులో సమకూర్చాడు. సరే, అంతటితో అదే చేస్తాడా? కొద్దిమంది ఏమంటారు, పరలోకం విషయాల గురించే మాట్లాడుకుందాం అంటారు, భూ సంబంధమైన విషయాలు అవసరం లేదంటారు. ఏది జ్వరం వస్తే అవసరం లేదండి, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అన్న చెప్తున్నారు కదా ఇందాకలా. అడగొద్దు, చెప్పొద్దు, ఏంటి ఈ చిన్న చిన్న వాటికి ప్రార్థన చేయాలా మనము అని అంటారు. లేదు, యేసుక్రీస్తు ప్రభువారు రెండోది ఏం రాస్తున్నానంటే, పరలోకమందు ఉన్నవి, తర్వాత భూమి మీద ఉన్నవి అన్నిటినీ అంట సమకూర్చాడంట. ఒకరేమో ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్తున్నారు, పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి, ప్రభు పాపం నుంచి విడిపించబడితేనే నిన్ను పరలోకం తీసుకెళ్తాడు అని ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్ వెళ్తా ఉన్నారు. భూ సంబంధమైన అవసరం లేదు మనం అని చెప్పేసి అవసరం లేదని అంటున్నారు. రెండో విషయం వచ్చేసి ఏంటంటే, ఇంకొద్ది మంది వచ్చేస్తే ఏమంటారు, ఆశీర్వాదం. వేసే దగ్గరకు వస్తే ఆశీర్వాదం, లేస్తే ఇంకా ఆశీర్వాదమే. ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు మీకు ఆశీర్వాదం, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం. ఏమంటారు కొద్దిమందిని ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూస్తా ఉంటే, టచ్ అనే అట్లా అంటే వాళ్ళే నెడతారు. నెట్టి ఏమంటారు, మళ్ళీ వెంటనే మైక్ ఇచ్చి తగ్గిందా అండి అంటారు. వాళ్ళు ఏమంటారు, తగ్గిందా అని అంటారు. చాలా 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 అవన్నీ కూడా ఏంటంటే ఫేక్. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్తా ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ రోగాలన్నీ పోతాయని అంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే అవన్నీ పోతాయి. అవి పోవడం కాదు, దాన్నే పట్టుకొని మనం వేలాడడం కాదు. ఏంటి ఒక మనుష్యుడికి ఈ భూమి మీద ఏం చేయలేడనంటే, వాడు మార్చుకోలేడు. నన్ను నేను మార్చుకోలేను, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే, ఆయన పేరులోనే ఉంది. ఆయన పేరు యేసు అనంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? రోగాల నుంచి రక్షిస్తాడని కాదండి అక్కడ రాసింది. ఆయన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మనం వచ్చాడంటే, మనల్ని మార్చడం కోసం, మనలో మార్పు కలగడం కోసం. మనలో ఒక స్వభావం ఉంది, పాపపు స్వభావం ఉంది. చాలా తొందరగా అబద్ధాలు చెప్పగలం, చాలా తొందరగా కోప్పడగలం, చాలా తొందరగా నరహత్యలు చేయగలం, చాలా చాలా పాపాలు మనం చేయగలం. ప్రభు ఎందుకు వచ్చాడనంటే, మనందరినీ కూడా మార్చడం కోసం, ఆయన పోలికగా, ఆయన స్వరూపంలో మనల్ని మార్చడం కోసం ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే మనం ఏం కోరుకోవాలి ప్రభు దగ్గర అంటే, ప్రార్థన చేయడంలో ఏం తప్పు లేదు. బాగలేకపోతే మనం ఇప్పుడు నా కొడుక్కి బాగాలేదనుకోండి, వీళ్ళు ఏం చెప్తాడు, నాకు బాగాలేదు నాన్న అని చెప్తాడు. నాకు బాగాలేదు నాన్న, నాకు కాలు నొప్పి వస్తుందో లేకపోతే కడుపులో నొప్పి వస్తుందో అని చెప్తాడు. ఏం చేస్తాం ఒక తండ్రిగా, సరేనయ్యా టాబ్లెట్ ఇవ్వడమో లేకపోతే వాడిని కేర్ తీసుకుంటాం కదా.
అందుకే దేవునికి ఇంకొక పేరు ఏంటంటే ఆయన మన పరలోకపు తండ్రి. మనకి బాగాలేదనుకోండి, ప్రభు నాకు బాగాలేదు హెల్ప్ చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయొచ్చు, తప్పేం లేదు. ఇంకా అదే ప్రార్థన కాదు. మనం ప్రార్థన ఏం చేయాలనంటే, ముఖ్యంగా ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ పోలికన నీ స్వరూపంలో మేము మారినట్లు మాకు సహాయం దయచేయండి. మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటదంటే, నన్ను మార్చండి ప్రభువా, నాలో ఉన్నవి మార్చండి, నీకు ఇష్టం లేనివి మార్చండి, నీకు ఏవైతే ఇష్టం లేదో వాటన్నిటిని నాలో నుంచి తీసివేయండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు మనము అప్పుడు ఎట్లా మారుస్తాడని అంటే, ప్రభువు ఆయన వాక్యం ద్వారా మారుస్తాడు. రెండోది, ప్రభువు ఆయన సంఘం ద్వారా మారుస్తాడు. ఆయన సంఘంలో మనము ఉన్నప్పుడు, సంఘంగా మనం కూర్చుంటున్నప్పుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కరిని ఆయనకి ఒక గొప్ప సాక్ష్యంగా మనల్ని మార్చగలుగుతాడు. దేవుడు ఏమంటారు, ఇప్పుడు చాలా మంది ఇదిగో మరి యేసు ప్రభువాన్ని నమ్ముకోక ముందు నా జీవితం ఇలాగుంది, తాగుబ్రతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారం చేసేవాళ్ళు మారారు, నరహత్యలు చేసిన వాళ్ళు మారారు. నేను ఒకసారి మహారాష్ట్ర ఒక వేరే రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఒక మావోయిస్ట్ వచ్చాడు చర్చ్కి, నక్సలైట్ వచ్చాడు. కూర్చొని ఉన్నాము, అక్కడ పక్కనే కూర్చున్నాడు. సరే ఆయనతో మాట్లాడుతూ ఉంటే, అసలు మీరు ఎట్లా ప్రభువుని నమ్ముకున్నారని అంటే, ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఒక నక్సలైట్ అయ్యా, నేను 3-4 చంపాను, చాలా మందిని చంపేశాను నేను షూట్ చేసి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటేనంట, పోలీసులు వచ్చారంట, ఈయన్ని కాల్చడం కోసం పోలీసులు వచ్చారు. ఈ నక్సలైట్ దగ్గరికి అప్పుడప్పుడు ఒక పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా నీ బ్రతుకు మార్చుకో, యేసు ప్రభు వారి నీ కోసం, నీ పాపాలన్నిటి కోసము చనిపోయాడు, తిరిగి లేచాడు, నీ కోసము మార్చుకోమని సువార్త చెప్పేవాడు. ఈ నక్సలైట్ అనుకునేవాడు, అసలు ఈయన్ని కూడా చంపేస్తే పోయిద్దేమో అని అనుకునేవాడు. అట్లా అనుకునేవాడు. తర్వాత ఏం జరిగిందని అంటే, ఒక కూంబింగ్ జరుగుతూ ఉంది. కూంబింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దగ్గర ఒక 30 మంది పోలీసులు సరౌండ్ చేశారు. ఇంకా ఇతను ఖచ్చితంగా చనిపోతాడు, ఆయన దాక్కుని ఉన్నాడు. ఆ దాక్కున్న ప్లేస్ లో సరౌండ్ చేశారు 30 మంది పోలీసులు, మూడు కూంబింగ్స్ బలగాలు వచ్చేసి ఇతన్ని షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ పాస్టర్ గారు చెప్పిన ఆయన అప్పుడు గుర్తొచ్చి ఏమని ప్రార్థన, ఈయన ఒకే ఒక ప్రార్థన ఏమని చేశాడంటే, ఆయన ప్రభువా నన్ను ఇప్పుడు నన్ను గనక కాపాడితే నువ్వే దేవుడివి, నేను వదిలేస్తా, నా జీవితాన్ని మార్చుకుంటా, ఇప్పుడు నన్ను కాపాడు, ఇంక నా జీవితంలో ఎప్పుడు నేను ఈ పనులు చేయనయ్యా అని చెప్పేసి అని అన్నాడు. క్షణంలో మొత్తం మారిపోయింది. అక్కడ కూమింగ్ సరౌండ్ చేసిన వాళ్ళకి ఆయన కనపడలేదు, అక్కడే ఉన్నాడు. ఆ చెట్టు చాటున దాక్కున్నాడో మరి ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడనంటే, వాళ్ళ కళ్ళకి గుడ్డితనాన్ని కలగజేశాడు. తర్వాత ఇతన్ని మార్చుకున్నాడు. ఇతను మారిన తర్వాత ఇతను అక్కడ సేవ చేయడం స్టార్ట్ చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా ఒక సాక్షిగా, ఒక సాక్ష్యంగా మనల్ని మార్చడం కోసం, ఆయన సాక్ష్యంగా మనం మార్చడం కోసం ఆయన అన్నిటినీ మనకి సమకూర్చాడు. పరలోకమందు మనకి చాలా ఉంది. చాలా ధన్యత ఏంటి అని అంటే, ఈరోజు ఒకవేళ ఇప్పటికిప్పుడు చనిపోయామనుకోండి, ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా అన్యుల్ని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా అడిగితే, నువ్వు ఏమైనా వచ్చి చూసావా అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏమైనా వచ్చి చూసావా అంటాడు. సరే చూసి వచ్చిన వాళ్ళని చెప్పండి అని అంటాడు. కానీ ఒక గొప్ప నిరీక్షణ మనకుంది ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఈ భూమిని మనం విడిచిపెట్టినా కానీ మనము పరలోకంలో ఉంటాము. ఎట్లా చెప్పగలం? ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు? ఎవరైనా వచ్చి ఎంత కాన్ఫిడెన్స్ నీకేంటి అని అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే, నా ప్రభువు నా పాపాల నిమిత్తం చనిపోయాడు, నేను చేసిన పాపములు, నా పాపముల యొక్క శిక్ష నా ప్రభువు భరించాడు, నా ప్రభువు భరించాడికి నాకు శిక్ష లేదు, నన్ను శిక్షించడు. నా పాపాలన్నింటినీ నేను నా ప్రభు దగ్గర ఒప్పుకున్నా, నా పాపాలన్నింటినీ నేను విడిచిపెట్టా. ఇప్పుడు నేను ఒక జీవ మార్గంలో నేనున్నా, ఆ మార్గంలో నేను నడుస్తా ఉన్నా. నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మనము చనిపోతే ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభువుని మనం అక్కడ ఎదుర్కొంటామంట. 4 సెకండ్లో తెలిసిపోయిందంట. చనిపోయిన తర్వాత 4 సెకండ్స్కి తెలిసిపోయింది ఎక్కడున్నారా అని చెప్పేసి. ప్రభువుని నమ్ముకుంటే ఒక గొప్ప ధన్యత ఏంటంటే, మనకి పరలోక రాజ్యం మన కోసం ఉంది.
అందుకే దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉంది, పరలోక రాజ్యము వచ్చే ఉంది, మారు మనస్సు మీరు పొందండి. మనము మన పాపములను విడిచిపెట్టి మనము మన ప్రభువు దగ్గర ఒప్పుకుంటే మనకి పరలోకం మన కోసము సిద్ధపరచబడి ఉంది, ప్రభువుకి యేసుక్రీస్తులో సమకూర్చబడి ఉంది. ఏం చేయాలి? సింపుల్ ఏం చేయాలంటే, ఇందాక మహేష్ చెప్తున్నప్పుడు కూడా కీడు చేయటం అని మేలు చేయడం నేర్చుకుందాం. రెండోది, విశ్వాస సహితమైన క్రియలు చేద్దాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మంచి పనులు చేద్దాం, మంచి కార్యములు చేద్దాం. సంఘంగా ఒకరినొకరం ప్రేమించుకుందాం, సంఘంగా ఒకరినొకరము బలపరుచుకోవాలి, ఆదరించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి. ఈ రకంగా దేవుడు మనల్ని క్రీస్తునందు భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి సమస్తమునంట సమకూర్చాడంట. బాగలేకపోతే ప్రార్థన చేసుకోవచ్చు, వీ కెన్ ప్రే. మనం ప్రేయర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దర్శించే దేవుడే అన్నాడు. నేను చెప్పగలను, ఒక సంవత్సరంలో 2018 సంవత్సరంలో చాలా వేదనతో, చాలా బాధతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నాం. నా వల్ల కాదు, ఇంకా ఈ జీవితాన్ని మనం లీడ్ చేసుకోలేము అని చెప్పేసి ప్రయత్నిస్తా ఉంటే, ప్రభు ఒక దినం అసలు ప్రయత్నం చేసి చాలా ఫెయిల్ చేశాడు దేవుడు. ఒక దినం ఉదయకాలంలో ప్రభు నాతో మాట్లాడాడు. ఒక దర్శనంలో ప్రభు చూపించింది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఈ క్షణంలో నువ్వు చనిపోతే ఎక్కడుంటావో తెలుసా? ఏమైందో తెలుసా అని. ఏమైంది ప్రభు అంటే, ఒక ఇద్దరు ఏడుస్తా ఉండడం చూశారు. ఇద్దరు ఏడుస్తారు, కాసేపు ఏడుస్తారు, కాసేపు మర్చిపోతారు, ఇంకంతే. 2 రోజులే. ఇంత ముందు కాలం లాగా లేదు. ఇప్పుడు ఒక రోజే ఇట్లా తీసుకెళ్లి సమాధిలో పెడితే అయిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు. మళ్ళీ ఇంకా పోతే పోయింది, ముసలాళ్ళు అనుకోండి, పోతే పోయిందిలే అనుకుంటా, వేడిచ్చింది ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అనుకుంటారు. ప్రభు ఏం చెప్పారంటే నాకు, నీకోసం ఒక ప్రణాళిక ఉంది, నాకు నీ పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని నువ్వు చచ్చావనుకో నీకు పరలోకం ఉండదు. సూసైడ్ చేసుకున్న పరలోకం ఉండదు, నరకమే. నరకం నీకోసం సిద్ధపరచబడింది. జనాలు అంటావా 4 రోజులు నువ్వు బాగుంటే మంచిగా ఉన్నావు అంటారు, బాగాలేరనుకో ఐదు అయిపోయింది పని అంటారు. కానీ ఎవరు కోల్పోతారు? నువ్వు కోల్పోతావు. నువ్వు పరలోకాన్ని కోల్పోతావు, నువ్వు ప్రణాళికను కోల్పోతావు, పరలోకంలో నీకోసం సిద్ధపరచబడింది నువ్వు కోల్పోతావు అని చెప్పేసి ప్రభు ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడు నాకు ఇంకా దాని గురించి ఆలోచన కూడా రాలేదు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ గొప్ప ప్రణాళికను నెరవేర్చడం కోసం దేవుడు అనేకమైన వాటిని మన కోసం సిద్ధపరిచాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే జీవపు నిరీక్షణ అని దాని పేరు. సపోజ్ చాలా అంటే ఎవ్వరికీ లేని ధన్యత మనకేంటనంటే, మన కోసం దేవుడు అన్ని సమకూర్చి రెడీగా ఉంచాడు. మనం పోయి ఏం చేయాలనంటే జస్ట్ పోయి గ్రాప్ చేసుకోవాలంతే. ఒక బాగా ఆస్తిపరుడు ఉన్నాడు అనుకోండి, ఒక 1 కోటి రూపాయలు ఆస్తుంది అనుకుందాం. వాళ్ళ కొడుకు వెళ్ళి, అరే నేను ఒక స్థలం కొన్నాను, అది 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది, పలానా చోటు ఉందని చెప్పాడు అనుకోండి. వీడిల్ని ఏం చేయాలి? ఆ పొలం నాది, మా తండ్రిది అని చెప్పేసి గ్రాప్ చేసుకోవాలంతే. వీడెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు అనుకోండి, రాదు. మనం కూడా ఏం చేయాలనంటే, ప్రభువు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యము సంబంధమైన ప్రతిదీ మీకోసం నేను సిద్ధపరిచాను, భూ సంబంధమైనది కూడా ప్రతిదీ మీకోసం నేను సిద్ధపరిచాను. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క సంకల్పమైంది, దేవునికి ఇష్టమైంది. ప్రార్థన చేసుకుందాం. అన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేయొచ్చు, అన్ని విషయాలు మనం అడగొచ్చు ప్రభువుని. ఏ విషయమైనా కానీ మనం ప్రభువుని అడగొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన రాజా, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. ఇదిగో పరలోకమందున్నవై నేను, భూమి మీద ఉన్నవై నేను అన్నిటినీ మీరు క్రీస్తులో సమకూర్చారని ఇదిగో మీ వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువా అయ్యా సహాయం దయచేయండి, కృపను దయచేయండి. అయ్యా మరి సంఘాన్ని ప్రభువా ఒక ల్యాంప్ స్టాండ్ గా, ఒక దీపస్తంభముగా మీరు ఇక్కడ ఉంచండి. అనేక మందిని ప్రభువా మీరు అయ్యా మరి ఇదిగో ఆకర్షించబడినట్లుగా సహాయం దయచేయండి.
అయా గొప్ప మారు మనస్సును జనముల్లో, అయా గొప్ప మారు మనస్సును ప్రభా, గొప్ప అయా తండ్రి నాయన విడుదలను ప్రభా అయా మీరు అనుగ్రహించమని ఇదిగో వేడుకుంటున్నాం తండ్రి. అనేకమైన పాపముల చేత ప్రభా మేము ఇదిగో చచ్చిన వారవలే ఉన్నామని మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాము. ఈ పాపములన్నిటి నుంచి మీరు మమ్మల్ని విడిపించండి అయా. మేము మిమ్మల్ని చేరే కృపను సహాయాన్ని మీరు మాకు దయచేయమని అయా. మరి దినమున మీరు ఇక్కడ తీసుకొని వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు అయా ఆశీర్వదించండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము తండ్రి నాయన అయా, మరి భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభా మరి మీరు అయా వీరికి అనుగ్రహించమని ప్రభా మీ కృపను దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మయందలి ఆనందము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు వచ్చినందుకు. మరి ప్రతి శనివారం ఇక్కడ సాయంత్రం 7:30 గంటలకి మనకి ఇక్కడ ప్రార్థన జరిగింది. మరి ఆ ప్రార్థనలో మనం అనేకమైన అంశాల గురించి ప్రార్థన చేస్తా ఉన్నాము. ఇంకా అనేకమైన అంశాల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా శనివారం మీకు ఖాళీగా ఉన్నట్లయితే శనివారం రాత్రి 7:30కు ఉంటుంది, 9 గంటలకు అయిపోతుంది, 1 గంటన్నర ఉంటుంది. అదొకటి గుర్తు చేసుకోండి. ఇంకా ప్రతి ఆదివారం ఇక్కడ ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఈరోజు కొంచెం లేట్ అయిందేమో, 12 గంటలకల్లా మనం ముగించుకుంటాము. మరి కొద్దిమంది బల్లారాధన గురించి కూడా అడుగుతా ఉన్నారు. ఇంకా బయట రావాలనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది అడుగుతా ఉన్నారు. ప్రేయర్ చేస్తా ఉన్నాము. దేవుడు ఇప్పటి వరకు బల్లారాధన ఎందుకు ఇవ్వలేదని అంటే, కొంచెం టైం తీసుకుందాము. బల్లారాధన స్టార్ట్ చేసిన తర్వాత సంఘంలో ఒక్కరోజు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా ఇప్పటివరకు గుంటూరులో ఉంటా ఉన్నాము. ఒకసారి నాకు కుదురుతుంది, ఒకసారి కుదరడం లేదు. అయితే మేము కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము, ఇక్కడికే వచ్చుందాము, ఇక్కడే ఒక 3-4 సంవత్సరాలు ప్రభు ఎంతకాలం నడిపిస్తే ఇక్కడికే వచ్చుందామని కూడా మేము ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుంచి మనకి ప్రతి వారం బల్లారాధన ఉంటది. ప్రతి వారం కూడా కొద్ది రోజులు మరి బల్లారాధన ఉంటది. ఆ తర్వాత మనల్ని ప్రభు ఎట్లా లీడ్ చేస్తాడో దాన్ని బట్టి మనము ప్రతి వారం అయితే ప్రతి వారం, లేకపోతే దేవుడు ఆల్టర్నేటివ్ వీక్స్ అంటే అది కూడా మనం ప్లాన్ చేసుకుందాం. అందరికీ వందనాలు. మా గురించి కూడా ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి వచ్చి ప్రార్థన చేయించుకోండి.